కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలు బ్రహ్మాండంగా అమలవుతున్నాయని ఆదిబట్ల గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత శేఖర్ మామ స్పష్టం చేశారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు రికార్డు ఉందని, అందువల్లనే ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా అభివృద్ధి కూడా చేస్తామని అన్నారు. ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యేగా మల్రెడ్డి రంగారెడ్డి ఎన్నికైన అనంతరం కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఆదిబట్ల గ్రామంలో ఉన్నాము. ప్రత్యేకించి గత సాధారణ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నేపథ్యంలోనే అప్పుడు ఎన్నికల సందర్భంగా అప్పుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు దిగ్విజయంగా అమలవుతున్న నేపథ్యంలో ఈ ముఖ్యంగా పేదలకు ఎంతో మంచి లబ్ధి చేకూరుస్తున్న సందర్భాలు అయితే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆ ప్రభుత్వ పథకాల అమలు తీరు కావచ్చు, ఆ పథకాలు ముఖ్యంగా పేదలకు చేరే క్రమంలోనే ఇక్కడ మనకు సీనియర్ కాంగ్రెస్ దిగ్గజాన్ని కూడా చెప్పవచ్చు. మనకు మన శేఖర్ మామ అంటాం మనము. ముఖ్యంగా సీనియర్ కాంగ్రెస్ నేత కావచ్చు, ప్రజాప్రతినిధిగా ఇటు సీనియర్ దాదాపు 4 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్తో తన అనుబంధాన్ని పెనవేస్తున్న నేపథ్యంలో వారిని అడిగి తెలుసుకుందాం. మన శేఖర్ మామ గారు చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ మన ముఖ్యంగా పథకాల అమలు? ముందుగా టీవీ నైన్ ప్రేక్షకులకు నమస్కరిస్తూ, ఏదైతే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఎలక్షన్ ముందు 6 పథకాలు ఏదైతే పబ్లిక్ మీటింగ్ పెట్టి చెప్పినారో, రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉండే ఎలక్షన్లలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. పట్టం కట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని హైకమాండ్ సీఎంగా చేసింది. ఏదైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు 6 గ్యారంటీలు ఏదైతే ఇచ్చారో దాని మీదను పట్టుదలతోటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ చీఫ్ మినిస్టర్, రెండో చీఫ్ మినిస్టర్ తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఫ్రీ బస్ కానీ, ఏదైతే రేషన్ కార్డులు అనేటివి ఒక 15 ఏళ్ళ నుంచి ఇవ్వకుండా ఉన్నవారికి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, ఫ్రీ బస్సు, తర్వాత ఏదైతే ఉన్నదో రైతులకు ఏదైతే రుణమాఫీ ఒక్కటేసారి చేసింది, రుణమాఫీ చేసింది. అదే బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ మేము రాగానే రైతులకు రుణమాఫీ చేస్తున్నారు. అది వాళ్ళు 10 ఏళ్ళ దాకా నడిపించారో ఇంకా ఎంతమంది కూడా రుణమాఫీ కాలేదు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో, కాంగ్రెస్ ప్రభుత్వం 4 కోట్ల ప్రజానికానికి ఆయన ఒకదాని ఇంకొకటి ఆ పథకాలు అనేది అవిటిని సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు. రేషన్ కార్డులే తీసుకో, ఇంద్రమ్మ ఇళ్ళే తీసుకో, సన్న బియ్యమే తీసుకో, తర్వాత ఏదైతే ఉన్నదో రుణమాఫీ తీసుకోండి. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు 18 గంటలు అందుబాటులో ఉండి పార్టీకి పనిచేసి ప్రజలకు పనిచేస్తున్నారు. అదేవిధంగా మా మల్రెడ్డి రంగారెడ్డి గారు ఇబ్రాహీంపట్నంలో 15 ఏళ్ళ నుంచి అభివృద్ధి లేదు. ఇప్పుడు కనీసము మా ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీలో 250 కోట్లు 200 కోట్ల రూపాయలు తెచ్చి గ్రామాన అభివృద్ధి చేస్తున్నారు. ఇబ్రాహీంపట్నంలో 100 కోట్లు పెట్టి 100 పడకల హాస్పిటల్ కడుతున్నారు, చెరువు కట్టాడు, ఎన్నో స్కూల్స్ కట్టిండు, మన తర్వాత రోడ్లు చేస్తున్నాడు. ఆయన కూడా మా ఎమ్మెల్యే గారు కూడా శాయశక్తుల గ్రామ పంచాయతీలన్నింటినీ, మున్సిపల్ అన్నింటినీ అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని చెప్పండి. అంటే ముఖ్యంగా ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు కదా, ముఖ్యంగా ప్రతిపక్షాల వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా 6 గ్యారెంటీలు ఎక్కడ అమలు అవుతుంది అంటారు, ఎంతవరకు? ఏది కాలేదండి, మన రేషన్ కార్డు లేదు, తర్వాత ఇది ఏది మన ఇంద్రమ్మ ఇల్లు అయింది, ఫ్రీ బస్ అయింది, రుణమాఫీ అయింది. కానీ లేదండి, ఒక పెన్షన్ ఒకటి, తర్వాత మన ఇంకొకటి ఏంటిదంటే మన మహిళా ఏదైతే ఒంటరి మహిళలకు వాళ్ళు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం కదండి. అన్నీ ఒకటేసారి చేయలేము కదా. ఎవరమైనా ఇప్పుడు మనకు 4 పిల్లలు, మన కుటుంబంలో 4 పిల్లలు కన్నాం, ఒకటేసారి అందరికి ఒకటే చేయగలుగుతామా? ఈ 5 ఏళ్ళు లేవు కదా. మీరు 10 ఏళ్ళు సంసారం చేస్తే ఏం చేయలేదు కదా. మీరు ఒక ఎస్సీని సీఎం చేస్తాను చేశారా?
ఎన్నో ప్రాజెక్టులు కడతాను. ఒక కాళేశ్వరం కట్టి బస్సులు తీసుకుపోయి జనాన్ని ఓ ఓ అని చూపెట్టు. ఆ కాళేశ్వరం ఏమైంది? ఆ కాళేశ్వరం నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఇక్కడేనండి, ఎవరు చేసినా వ్యవస్థ అనేది ఒకదాని ఇంకొకటి చేసుకుంటున్నాం, కానీ అన్ని ఒకటేసారి లంచం ఎవరు చేయలేదు, ఎవరితో కాని పని. అంటే ఏమన్నా అంటే అప్పులు ఉండడం వలన ఇక్కడేనండి, ఆయన మిగులు బడ్జెట్ తెలంగాణ దాన్ని అప్పుల బడ్జెట్ చేసిపోయాడు. 7,00,000 కోట్లు అప్పులు తెచ్చాడు. చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ అప్పులు కట్టుకుంటా, మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అప్పు కట్టుకుంటా ఈ అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాము. ఈ 6 పథకాలన్నిటిని కూడా అమలు చేయడానికి ప్రయత్నించి చేస్తూనే ఉన్నాం. అంటే ముఖ్యంగా ఈ పథకాలకు సంబంధించి ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేరే క్రమంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఎట్లా ఉంది రిజల్ట్? ఇందిరమ్మ కమిటీలని గ్రామాన మా పార్టీ వేయడం జరిగింది. ఆ ఇందిరమ్మ కమిటీలు గ్రామాల్లో కూడా, మున్సిపాలిటీలో కూడా అందరూ కూడా లబ్ధిదారులకు ఎవరి ఇంటింటికి పోయి ఎవరికి ఏం జరుగుతున్నాయి ఆ లబ్ధిదారులకు కంపల్సరీ చేరాలని, గవర్నమెంట్ పథకాలు చేరాలని చెప్పేసి అందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఇప్పుడు రాహుల్ గాంధీ ఇచ్చిన అప్పుడు 6 గ్యారెంటీలు సక్సెస్ అయితే అంటే మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఏమన్నా ఫ్యూచర్ ప్రణాళికలు ఏమన్నా ఉన్నాయా దీర్ఘకాలికంగా? ఇక్కడ సార్, నేను ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాను. పబ్లిక్ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ వైపే ఉంటుంది. ఎందుకంటే మేము అబద్ధాలాడి చేయడం లేదు, ఇప్పుడు చేసేది ఒకటి, మాట్లాడేది ఒకటి. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఇన్ని రోజుల దాకా. మీరు బీజేపీ కూడా తీసుకోండి, బీజేపీ 12 సంవత్సరాలు కాబోతున్నారు అయింది. మహిళలందరికీ కూడా 0 అకౌంట్ ఓపెన్ చేయరు బ్యాంకులలో అన్నారు. 15 లక్షలు ఇస్తాను వేశారు అండి. ఇప్పటిదాకా ఏం చేసిందండి అతను? ఆర్థికంగా ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్ ప్రభుత్వం 70 సంవత్సరాలు చేసింది, ఈయన 12 సంవత్సరాలు. ఆర్థికంగా ఈ దేశము రేపు 2027లో కంప్లీట్గా బంగాళాఖాతాల ఆర్థికం నలవబోతుంది. ఒక్క రూపాయి కూడా బజార్లో ఏ బిజినెస్ కూడా నడవడం లేదు. బీజేపీ వాళ్ళు అట్లా, బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా ఏం చేసేది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 70 సంవత్సరాలు చేసింది సెంటర్లో. అప్పుడు అప్పెంతుంటే ఇప్పుడు ఎంత అప్పు ఒక్కసారి జనం కానీ అందరు ఆలోచిస్తుంది. జనం చూస్తూనే ఉన్నది వీళ్ళు ఏం చేసేదని. అంటే ముఖ్యంగా ఇప్పుడు గత ఎన్నికల సందర్భంగా అర్బన్లో ఎక్కువ బీఆర్ఎస్ సీట్లు రావడం జరిగింది, రూరల్లో కాంగ్రెస్ వచ్చింది. ఈసారి అర్బన్లో కూడా కాంగ్రెస్ పుంజుకుందని చెప్పుకోవచ్చా? అర్బన్లో ఏదైతే ఉన్నదో అర్బన్లో సరి అయిన లీడర్ కంపల్సరీ లేకపోవడం వల్ల, ఆ గవర్నమెంట్ లేకపోవడం వల్ల అసలు జరిగింది. రేపు ఎట్టి పరిస్థితుల్లో జిహెచ్ఎంసీ 3 కూడా మేరు కాంగ్రెస్ పార్టీ కాబోతుంది. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఆదిపట్ల లాంటి ఒక చిన్న గ్రామాలు మీరు సర్పంచ్ చేసిన అనుభవం కూడా ఉన్నవాళ్ళు, తర్వాత మున్సిపాలిటీ కార్పొరేషన్లో విలీనమయ్యేదాకా వెళ్ళింది. అది రూరల్లో విలీనమైన విలేజెస్కి ఏమన్నా లాభం చేకూరే అవకాశం ఉందా? ఇప్పుడు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ అయితే గ్రామం ఎట్టి పరిస్థితులు అభివృద్ధి బాటలో ఉంటుంది కదండి. అభివృద్ధి బాటలో కంపల్సరీ చాలా మేలు కూరుతుంది. పట్టణమే కదా, గ్రామం పోయి పట్టణం అయింది కదా, ఉదాహరణ ఇంకొకటి కాబట్టి ఒకటేసారి కాలేదు కదా. అందుకని ఎప్పుడైనా గ్రామం లబ్ధిగా ఉంటుంది. అంటే ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, కాంగ్రెస్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ ముందుంది కదండి, గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ ముందుంది కదా. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్నే ప్రజలు పట్టండి. అంటే ముఖ్యంగా ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా అంటే ముఖ్యంగా అధ్యక్ష పదవి రేసులో కూడా మీ పేరు వినిపిస్తున్న సందర్భం ఉంది. ఓవరాల్గా రంగారెడ్డి జిల్లాలో కావచ్చు, జిహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు, ఈ కార్యకర్తలకు ఈ సందర్భంగా మీరు ఏమి అప్పీల్ చేయదలుచుకున్నారు? నేనేమంటున్నా సార్, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు కాలేదు, ఒక 35-37 మందికి ఆల్రెడీ కార్పొరేషన్ ఇచ్చింది. ఇప్పుడు ఒక 2 నెలలు, ఇంకా నెల 15 రోజులు, 3 నెలలు ఉన్నాయి. ఆ 37 కూడా ఇప్పుడు కార్పొరేషన్ ఏదైతే ఉన్నారో చైర్మన్, స్టేట్ చైర్మన్ వాళ్ళందరూ కూడా కాల పరిమితి అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి వినపం ఏం చేస్తున్నా అంటే, నేను ఎవరైతే వాళ్ళకు మళ్ళీ వాళ్ళని కాకుండా కొత్త వాళ్ళని తేవాలని ఆలోచన.
కొత్త వాళ్ళకి ఇవ్వాలి. అవకాశం ఇవ్వాలి కదండి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చింది కదా, మళ్ళీ కొత్త వాళ్ళకి ఇవ్వాలి కదా. చైర్మన్లు అందరినీ, స్టేట్ చైర్మన్లు అందరినీ 37 చైర్మన్లు ఇచ్చి మొన్న అవే ఇవ్వాలి కదా. ఏదైనా ఇప్పుడు మార్కెట్ చైర్మన్లు కానీ, స్టేట్ చైర్మన్లు కానీ, ఏవైనా కానీ నా ఆలోచన విధి విధానం ప్రకారం నేను పార్టీలో 40 ఏళ్ళ నుంచి పార్టీకి సేవ చేస్తున్నాను కనుక నా ఆలోచన, నా సొంత ఆలోచన ఏంటంటే కొత్త వాళ్లకు ఏదైనా మార్కెట్లు కానీ, ఏదైతే రాష్ట్ర కార్పొరేషన్లు కానీ కొత్త వాళ్ళకు కేటాయిస్తే కార్యకర్తలకు న్యాయం అవుతుందని మా ఆలోచన. అంటే ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే సీఎంలు మారుతారని అంటున్నారు. అలాంటిది వాతావరణం అప్పుడు భిన్నమైన వాతావరణం అప్పట్లాగా ఇప్పుడన్నా అవకాశాలు ఏం లేవు కదా, ఏమన్నా పార్టీలో మార్పు ఉందా? అవన్నీ ఇక జరిగాయండి. ఇప్పుడు ఏదో ఆ కాలంలో పెద్ద మనుషులు ఉండి అవన్నీ చలామణి అవుతున్నాయి కనుక, చలామణి అనేది కనుక ఇప్పుడు ఆ చలామణి లేదు, కావద్దు కూడా. అయితే కూడా ఇప్పుడు ఉన్న మినిస్టర్లు, ఉన్న ఎమ్మెల్యేలు ఒకటే ఆలోచన మీద ఉండాలి. నా తర్వాత నేనైతేనేమో అనే ఆలోచన మీద ఉండి ఇవన్నీ తీసుకురానికి ఎవరు కూడా ముందు లేరు. మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు కూడా చేయరు. చివరగా మీరు కాంగ్రెస్ అంటే ముఖ్యంగా రాజకీయ కుటుంబాన్ని చెందినవారు, మీ నాన్నగారు కూడా సర్పంచ్ చేసిన నేపథ్యం అయితే ఉంది. మీరు చిన్నప్పుడు ఉన్న వాతావరణం, అది ఆదిపట్ల కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ఇటు కాన్స్టిట్యున్సీ కావచ్చు, అప్పుడు ఇప్పటికీ ఏమన్నా డెవలప్మెంట్ కానీ ఏరియా ఎట్లా అనిపించింది? ఆదిపట్లలో మా చిన్నప్పుడు చుట్టం వస్తే ఏదన్నా శాకాహారం పెట్టాలంటే కోడిగుడ్డు కానీ బొమ్మిడిచా పెట్టాలని దొరకకపోయేది మా చిన్నప్పుడు. నేను రాజకీయంలో అడుగుపెట్టినప్పుడు కూడా అప్పుడు కూడా చాలా కష్ట పరిస్థితులు ఉంది. ఇది 30 ఏళ్ళ క్రితం. కానీ ఇప్పుడు ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అయిపోయిన తర్వాత మా ఆదిపట్ల గ్రామాన్ని టీసీఎస్, టాటా అడ్వాన్స్ 600 ఎకరాలు గవర్నమెంట్కి ఒప్పచెప్పి రాజశేఖర్ రెడ్డి గారు, సవితా ఇంద్రారెడ్డి గారు ఉంటే వాళ్ళతోటి శేఖర్ మామ అంటూ నిలబడి ఈ భూములన్నీ వాళ్ళకు ఒప్పచెప్పి మా గ్రామంలో రైతులందరికీ డబ్బులు ఇప్పించి వాళ్ళని ఏదైతే సంజాయించి ఆ భూములు ఇప్పిస్తే ఇవాళ మా భూములకు వాల్యూ ఏంటంటే 8-10 కోట్ల నుంచి 20 కోట్ల దాకా ఎకరా కాడికి పోయింది. గజము 20 నుంచి 1,10,000 దాకా పోయింది. అభివృద్ధి అయినట్టే కదండి ఎప్పటికీ. అంటే మీరు మీ సర్వీస్లో ఈ వయసులో కూడా మీరు అంత అద్భుతాన్ని చూసారన్నమాట. అవునండి, ఇప్పుడు నేనే చేసిన ఇదంతా. ఊరు చుట్టూ రోడ్లు కానీ, స్కూళ్ళు కానీ, మా దగ్గర 4వ క్లాస్ ఉంది. 10వ క్లాస్ వరకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు కట్టాలి. అవి నా సొంతంగా కట్టి డెవలప్ చేసిన. ప్రతి ఒక్క రోడ్డు, ఈ రోడ్లు బొంగళూరు రోడ్డు మట్టితో ఉండే, నాదరుగులు మన ఆదిపట్ల టు నాదరుగులు లేకుండే, ఆదిపట్ల టు కొంగర లేకుండే. దాన్ని చాలా కష్ట పరిస్థితిలో మా కార్యకర్తలు, మా ఊరి ప్రజలను పట్టుకొని వాళ్ళతోటి నేను, నాతోటి వాళ్ళు అని చెప్పేసి ముందుకు వచ్చి నాకు హెల్ప్ చేసి నన్ను నిలబెట్టి వాళ్ళందరూ కూడా ఇవ్వడం పాల్గొన్నారు. అంటే ముఖ్యంగా అభివృద్ధిలో ఆదిపట్ల ప్రజానికం మీకు కోఆపరేషన్ ఇచ్చారు. ఆదిపట్ల ప్రజలు, మా నాన్నగారికి కానీ నాకు కానీ అందరూ కూడా మా కోఆపరేషన్ ఇస్తేనే కదండి మేము ప్రజాప్రతినిధి అయింది. వాళ్ళందరూ కూడా మా ఎంబడి ఉన్నారు, ఇప్పుడు కూడా మా ఎంబడి. ధన్యవాదాలు శేఖర్ మామ. కెమెరామెన్ దండే లక్ష్మితో ఉప్పు వీరాంజలు, రంగారెడ్డి జిల్లా.